స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఎవరున్నా సరే దేశంలోని ప్రజలైతే దీని పట్ల కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన న్యాయవాదులు సైతం కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదని ఏం చెప్తారు అన్న చెప్పండి. ఏంది దేశంలో ఇంత పెద్ద ఘటన, దీన్ని అంతా కూడా ఉగ్రదాడిని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఏంటంటే తీవ్రమైన పరిణామం. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఒక మతం పేరు మీద పర్యాటక వెళ్ళిన సామాన్య పౌరుని తీవ్రంగా హత్య చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఇది ఒక హేయమైన చర్య. అయితే ప్రజాస్వామ్యంలో ఇవాళ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద టెర్రరిస్టుల ఎదురు లష్కర్ తోయిబా కావచ్చు, రెసిస్టెంట్ ఫ్రంట్ కావచ్చు, ఇలాంటి చర్యలు పాల్పడడం తీవ్రంగా ఇవాళ భారత జాతి వ్యతిరేకిస్తుంది. ఇవాళ భారత యొక్క సార్వభౌమానికి ఇక తీవ్రవాదులు సవాలు వేసిన పరిస్థితుంది. కనుక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలా. కుకోటి వీరితో ఏదైతే తీవ్రవాదం ఏదైతే ఉందో దాన్ని ఏరివేయాలా. ప్రపంచ దేశాలు కూడా యుఎన్ఓలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఏదైతే మిగతా దేశాలు ఏవైతే వారి యొక్క అనుగుణంగా ఇవాళ యుఎన్ఓలో ఒక తీర్మానం చేసి పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు ఏదైతే దాడులు చేస్తున్నారో వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. కూకిట్గా ఏదైతే గతంలో చూసినా మనం సర్జికల్ స్ట్రైక్, అదేవిధంగా ఇవాళ ఏదైతే తీవ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ కావచ్చు, పెషావర్లో కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, అక్కడ వరకు వెళ్ళి ఆ యొక్క తీవ్రవాద సంస్థలు ధ్వంసం చేసి ఇవాళ కూకటి వేలుక పేల్చివేస్తేనే ఇవాళ ప్రజాస్వామ్యం రక్షణ ఉంటుంది. భారత ప్రజలు ఇవాళ అండగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. మనం చూస్తాం ఏదైతే తీవ్రమైన చర్యలు ఇవాళ తీవ్రవాదము మానవత్వం లేకుండా ఇవాళ ఒక మతం పేరు మీద దాడి చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క తీవ్రవాదాన్ని అణిచివేయాలా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వానికి, మోడీ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్రం కూడా స్పష్టంగా కొన్ని ఆంక్షలు పెట్టింది. పాకిస్తాన్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి నీరు కావచ్చు ఇట్లాంటివి ఆయన ఇప్పటికీ ఆంక్షలు పెట్టింది. చాలా మంది కూడా స్పందిస్తున్నారు. ఇంకా స్పందించే వాళ్ళు కూడా ఈ దేశంలో చాలా మంది కూడా మేధావులు ఉన్నారు. అన్నిటికి కూడా స్పందిస్తారు, కొన్నిటి మాత్రం స్పందించారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? ఇవాళ మతం కాదు, ఇవాళ మానవత్వం చూడాలా. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇవాళ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది, వీసాలు రద్దు చేసింది, బార్డర్ పోర్టులు రద్దు చేసింది. ఇవాళ అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా ఇవాళ ఒత్తిడి తీసుకురావాలా. పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశం ప్రకటించేందుకు యుఎన్ఓలు తీసుకురావాలా. అన్ని రకాల ప్రజలు ఇవాళ భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఉన్నారు. ఏదో కొందరు ఉంటారు దేశ వ్యతిరేకులు, వారి పట్ల కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా. ప్రజాస్వామ్యంలో అందరు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ జాతీయ మానవ విపత్తుగా జరిగిన ఈ ఖండిస్తలేరో వారి యొక్క విజ్ఞతకి ఎవరేస్తున్నాం, వారిపై కూడా దేశద్రోహ చర్యలు తీసుకోవాల్సిన ఈ సందర్భం గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే తీవ్రవాద దాడిని ఇవాళ మానవత్వం చూడకుండా ఇవాళ కుహన రాజకీయ సెక్యూరిటీలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, చిన్న చిన్న విషయాలు స్పందిస్తారు. కానీ ఇవాళ దేశం మీద జరిగిన దాడిని స్పందించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటి చర్యలు ఇప్పటికైనా వారి యొక్క మతిని, మానవ మనస్థితిని కూడా మార్చుకోవాలా. ఇప్పటికైనా దేశం పట్ల, దేశభక్తి పట్ల, దేశం మీద దాడిని ఖండించి ఇవాళ మీరు దేశ సార్వభౌమత్వం కాపాడడం ప్రభుత్వం మీద చర్యలు తీసుకున్నాం. వారికి అనుగుణంగా మీరు ఒక కార్యక్రమాలు చేయాలా. చిన్న చిన్న విషయాలు ఏదో ఒక రాజకీయ దురుద్దేశం జరిగిన విషయాలు మీరు ఖండిస్తున్నారు. కానీ ఇప్పటివరకు మీరు సెలబ్రిటీలు కావచ్చు, కొందరు కోనా సెక్యూరిటీ రాజకీయ నాయకులు ఖండించకపోవడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికైనా భారత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్పందించి భారత ప్రభుత్వం మీద తీసుకున్న వారి చర్యలకు అండగా నిలవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పహల్గావ్ దాడిని ఎట్లా చూస్తారు? ఇది పహల్గావ్లో ఈ సామాన్య ప్రజలపైన, టూరిజంకి వచ్చినటువంటి ప్రజలపైన దాడి చేయటం, అసలు ఎవరిపైన కూడా దాడి చేయటం సరైనది కాదు. ఇది వాస్తవంగా కూడా ప్రజలు ఎవరికి ఏం అన్యాయం చేసేవాళ్ళు కాదు. ఈరోజు ఇండియా కూడా ఎవరిని అణిచివేయాలని చెప్పేసి, ఎవరిపైన ఆధిపత్యం చెలాయించాలని ఇండియా కూడా ఏం చూడట్లేదు. ఇండియా తన దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి అభివృద్ధి ఏ విధంగా కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది తప్ప కానీ ఎలాంటి దాడులకు పూనుకోవాలి, ఇంకో దేశాన్ని ఆక్రమించాలనే ప్రయత్నంలో ఇండియా అయితే లేదు. కానీ పాకిస్తాన్ ఈరోజు పెంచుతున్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు భారతదేశం పైన దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ టెర్రరిజం ఉందో దీన్ని పెంచి పోషిస్తున్నటువంటి కొన్ని బడా దేశాలు, ఆ దేశాలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాముకు పాలు పోస్తే అది ఏ విధంగా అయితే మనల్ని కాటేస్తుందో
పాపం అని చెప్పేసి, అలాంటి పరిస్థితి ఆ దేశాలకు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏవైతే ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా నాశనం అయ్యే పరిస్థితి, వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఈ టెర్రరిజం అనేది లేకుండా చేస్తే అన్ని దేశాలు బాగుంటాయి, ప్రపంచం కూడా బాగుంటది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పహల్గావ్ దాడిని కూడా ముక్త ఖండంతో అందరూ ఖండిస్తున్నారు. ఒక్కొక్కరి అభిప్రాయాలు చెప్తున్నారు. ఏది చెప్పినా కూడా దేశాన్ని మాత్రం, దేశంలోని ప్రజలను ఎవరైనా ఇబ్బంది కలిగించేలా చేసిన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినా కూడా పెద్ద మొత్తంలో వాళ్ళకు దెబ్బ కొట్టాలని చెప్తున్నారు. మాట్లాడదాం మరికొందరు అన్నారు. ఏంది ఎట్లా చూస్తారు? ఇప్పటికే భారతదేశంలో ఇది ఒక పెద్ద అటాక్ చెప్పొచ్చు. అమాయకుల్ని సైతం కూడా కనిపించి చంపడం, ఇది చాలా ఘోరంగా ఇది చేశారు. ఎట్లా చూస్తారు? నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో యావత్ భారతదేశమే కాదు ప్రపంచానికి కూడా చాలా కబిలేసింది. అయితే ఈ యొక్క దాడిని మాత్రం ఈసారి మన దేశ ప్రభుత్వం ఈజీగా తీసుకునే దిశలు మాత్రం లేదు. ఇప్పుడే సీరియస్గా స్టెప్స్ తీసుకోవడానికి మొదలుపెట్టింది. మనం చూస్తున్నాం, సింధు జలాలు కానివ్వండి, లేదా జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఎవరి మీద అయితే అనుమానం ఉందో వారిని కూడా ఘెరాయించడం కానివ్వండి, వారికి విచారించడం కానివ్వండి, అది జరుగుతుంది. అయితే ఈ దాడి వెనుక ఏదైతే భారతదేశ యొక్క ప్రతి హిందువులు కానివ్వండి, ప్రతి ఒక్కరు మతస్థులు కానివ్వండి, ప్రతి ఒక్క పార్టీ యొక్క లీడర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఏకతాటిపై వచ్చి ఈ యొక్క ఉగ్రవాదాన్ని తరిమి కొడదామనే ఒక భావన మాత్రం ఈసారి మన భారతదేశంలో కానీ, మన లీడర్స్లో కానీ, అపోజిషన్ లీడర్స్లో కానీ ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఇది ఒక మంచి సంకేతం. అయితే ఇటువంటి సందర్భంలో మనకు కూడా కావాల్సింది యాజ్ ఏ కామన్ సిటిజన్గా, యాజ్ ఏ ఇండియన్స్గా మనం అందరం కూడా యునైటెడ్గా ఉంటూ సాలిడారిటీ చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. అలాగే ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాలు ఉన్నాయో వారికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే వారికి కూడా యావత్ భారతదేశం, ప్రపంచం కూడా వారితో ఉన్నారు. అలాగే ఈ యొక్క విషయాన్ని మాత్రం ఇప్పుడు భారతదేశం చాలా స్ట్రిక్ట్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు దీనికి టాలరేట్ చేసినట్టయితే ఇది ఒకటే కాదు సంఘటన, ఎక్కడెక్కడ అవుతుందో అనేది తెలియదు. కాబట్టి స్టేట్స్ కానివ్వండి, మన ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏదైతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయో వారు కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ మన భారతదేశ యొక్క భద్రత కాపాడటానికి ముందుకు రావాలి. అలాగే మనం అందరం కూడా యునైటెడ్గా ఉంటూ ఇటువంటి ఏదైనా చర్యలకు మాత్రం మనం ముక్తకంఠంగా అపోజ్ చేయాలి. అలాగే మేము కూడా ముక్తకంఠంగా ఇటువంటి ఒక చర్యలు ఏదైతే జరుగుతున్నాయో దానికి పూర్తిగా అపోజ్ చేస్తున్నాం. దేశంలో ఎలాంటి ఘటనలు జరిగినా కూడా చాలా మట్టుకు సినీ తారలు అయితే స్పందిస్తారు. మరి ఇటు బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా దీని పట్ల అసలు తమ వైఖరి ఏంటి తెలియజేయని పరిస్థితి. ఎంతో మంది అభిమానులు ఉంటారు ఆ స్టార్స్ కి. మరి ఇంత పెద్ద దేశానికి ఇట్లాంటి ఘటన దీనిపైన స్పందించకపోవడం మీద ఎట్లా చూస్తారు? యా, కరెక్ట్. అదే ఇంతవరకు అయితే మనకు కనిపించలేదు, కానీ కనిపించబోతుంది. కానీ నేను ఇప్పుడే చెప్పాను, భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది మాత్రం చాలా సీరియస్గా ఉంది. దాని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వారికి ఎలా అణిచి తొక్కాలి, ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ హెల్ప్ చేస్తున్నారో వారికి అందరికి కూడా ఎలా కవర్ చేయాలి, ఎలా వారికి ఈ యొక్క నెట్లో తీసుకురావాలనే విషయంలో కూడా చాలా సీరియస్ ఉంది. ఎవరైనా కానివ్వండి, దిస్ టైం మాత్రం ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడి. ఇప్పుడు ఉగ్రవాదులు మన పహల్గాంలో మన టూరిస్టుల మీద అటాక్ చేసినారు కదా, అదంతా అమానుష్యము. ఎందుకంటే వాళ్ళు మన అంటే అందరు మనుషులు అంతా ఒకటే కదా, అందరికి ఒకటే ప్రాణం ఉంటుంది. వాళ్ళు రాక్షసత్వంతో వచ్చేసి ఒక 25-30 మంది మీద అటాక్ చేసేసి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళకి రాక్షసత్వం చూపించుకొని వాళ్ళు ఏదో సాధించడం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు, ఇల్లు అంతా ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ మిగిలినంత ఏమవుతుందనే వాళ్ళకి ఏం ఆలోచన లేకుండా ఏదో సాధించడం అనుకుంటున్నారు. ఏం సాధించినారంటే ఏం సాధిలే, వాళ్ళ నెత్తురు కూడా ఆరక ముందే వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయినరు. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం మామూలు కాదు. వాస్తవంగా పాకిస్తాన్ వాళ్ళకి కూడా తెలుసు, ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటే, ఇండియా తలుచుకుంటే ఒక 5 గంటలల్లో పాకిస్తాన్ అనే దేశంనే లేకుండా చేస్తుంది. అట్లాంటి తెలిసి కూడా ఇల్లీగల్గా చొరబడి
అటాక్ చేసి ఇంతమంది ప్రాణాలు తీసేసినారు కాబట్టి ఇదంతా అమానుషం. ఇక ముందు ఇట్లా చేయకండి. ప్రాణం అనేది చాలా విలువైనది. మీరు ఇచ్చిన ప్రాణం కాదు, దేవుడు ఇచ్చిన ప్రాణం. కాబట్టి అట్లా చేయకండి. ఎవరి కుటుంబాలను అన్యాయం చేయకండి. మీరు కూడా అన్యాయంగా చనిపోకండి, అన్యాయం చేసుకోకండి మీ తరఫు నుంచి కూడా. అట్లా చేసినందుకు పరిణామం ఏం జరిగిందో తెలిసింది కదా. ఇప్పటి నుంచి కూడా ఇక పర్యవసానాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఒక్క అటాక్ చేసినా, ఇంకేం చేసినా ఇక మీ పాకిస్తాన్ అనేది కూడా ఉండదు, టెర్రరిజం అనేది కూడా ఉండదు. ఇప్పటికే మీరు బాగా చేసినారు. కాబట్టి జాగ్రత్త. ఇండియా గురించి తక్కువ అంచనా వేయకండి.